ఈ నెల 19వ తేదీన వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగం కుర్దు గ్రామ పరిధిలోని సంగమేశ్వర ఆలయం, శనైశ్వర ఆలయంలో జరిగిన చోరీలను యాలాల పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు. తాండూర్ రూరల్ సిఐ నాగేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండల కేంద్రానికి చెందిన హరీష్, అరవిందులు స్నేహితులు. పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని సులువైన మార్గం చోరీని ఎంచుకున్నారు. ఈ నెల 19వ తేదీన సంగం కుర్దు శివారులోని శనేశ్వర ఆలయం వద్దకు వెళ్లి సుత్తితో తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. హుండీని పగలగొట్టి 20,000 రూపాయల నగదు కాజేశారు. అనంతరం పక్కనే ఉన్న శనీశ్వర ఆలయంలోకి ప్రవేశించి హుండీ పగలగొట్టి అందులోని 10,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం ఇద్దరు హైదరాబాద్కు పారిపోయారు. కొంత డబ్బు ఖర్చు చేసుకొని 22,000 రూపాయలతో మైక్ యాంప్లిఫైయర్ కొనుగోలు చేశారు. యాలాల పోలీసులు దర్యాప్తు చేస్తూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నిజం ఒప్పుకోవడంతో ఈ మేరకు వారిని రిమాండ్కు తరలించారు.